తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి కొండమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి బాలా గారి నాయకత్వం వర్ధిల్లాలి టీఎన్టీసీ నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి బాలా గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం వర్ధిల్లాలి కొండమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం ఒకసారి మీరు చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆటోని ఐక్యత ఐక్యత వర్ధిల్లాలి టీఎన్టీసీ ఐక్యత వర్ధిల్లాలి కొండమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి బాలా గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ ఒకసారి ఉంటారు మీరు వర్ధిల్లాలి బాండవమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి బాండవమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి బాలా గారి నాయకత్వం వర్ధిల్లాలి బాలా గారి నాయకత్వం వర్ధిల్లాలి టీఎన్టీసీ వర్ధిల్లాలి టీఎన్టీసీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆటో డ్రైవర్లు అందరూ మీరు పడుతున్న కష్టాలు చూసి ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు మాకు 15,000 ఇస్తానని. అదే సూపర్ సిక్స్లో భాగంగా మాకు ఈ 15,000 ఇస్తానని చెప్పేసి రేపు దసరా ఉత్సవం సందర్భంగా ప్రకటించినందుకు మా ఆటో తరఫున అందరూ మేము మా బాలాగారి తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు చాలా కంగ్రాట్స్ చెప్తున్నామండి. అలాగే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా దయచేసి పెద్ద ఆయన మా అందరూ దయపించి పాలన నాయకులు వాళ్ళందరూ కూడా సార్తో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి కూడా తీర్చాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నామండి. చంద్రబాబు గారు ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు. మా ఆటో కార్మికులకు రేపు దసరా రోజున వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటో కార్మిక సోదరులకు వాళ్ళ యొక్క కుటుంబాల అభివృద్ధికి వాళ్ళ యొక్క జీవన ప్రమాణానికి 15,000 రూపాయలు వాహన మిత్ర కింద ఆటో కార్మికులకు మరి అనౌన్స్ చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మహిళలకు ఫ్రీ బస్సు వల్ల కొంత మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆటో సోదరులందరూ కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి మరి టీఎన్టీసీ తీసుకెళ్లడం జరిగింది. దానికి వెంటనే స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా కూర్చొని మరి కూటమి తరఫున ఆటో కార్మిక సోదరులకు వాళ్ళ యొక్క మనుగడ కోసం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందరూ ఆటో కార్మికులు అందరూ కూడా చప్పట్ల ద్వారా మరి చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ మరి బోండా ఓమేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పుడు బోండా ఓమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు 23వ డివిజన్ మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మా ఆటో కార్మిక సోదరులు టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు, నగర మరి ఆటో స్టాండ్ అధ్యక్షులు, అలాగే 23వ డివిజన్లో ఉన్నటువంటి కేవలం 23వ డివిజన్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా, ఆటో డ్రైవర్లందరూ కూడా టీఎన్టీయూసీ తరఫున ఈరోజు మా కార్యాలయం దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసి చంద్రబాబు గారికి పాలాభిషేకం మరి చేయడం జరిగింది. చంద్రబాబు గారు మంచి సహృదయంతో చేసినటువంటి ఈ యొక్క కానుకని మేమందరం కూడా స్వీకరిస్తాము. మేమందరం కూడా మా కుటుంబాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ప్రకటన విన్న తర్వాత అని చెప్పి మరి ఆటో కార్మికులందరూ కూడా సంతోషం ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కళల్లో ఆనందం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, మరి ఆటో కార్మికుల పక్షపాతి, ఆటో కార్మికుల యొక్క కష్టాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఆటో కార్మికుల యొక్క ఇబ్బందులను ఎప్పటికప్పుడు తీరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 23వ డివిజన్ కార్పొరేటర్గా విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్గా చంద్రబాబు గారు ప్రకటించినటువంటి ఆటో వాహన మిత్ర 15,000 రూపాయలకి నేను కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మా టీఎన్టీయూసీ ఆటో కార్మిక సోదరులందరూ కూడా ఈ సంవత్సరం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్క ఆటో కార్మిక సోదరుడు కూడా సంతోషంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు బాగా చదవాలి, వాళ్ళు బాగా సంపాదించుకొని సంతోషంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.